లోతైన పరిశీలన తర్వాతే యువ వికాసం నేడు ప్రారంభించాల్సిన ప్రక్రియ వాయిదా అంటూ ప్రధాన వార్తలో మనకు కనబడుతుంది ప్రజలారా. అయితే లోతైన పరిశీలన తర్వాతే యువ వికాసం అంటూ మనకు ప్రధాన వార్తలో కనబడుతున్నది. నేడు ప్రారంభించాల్సిన ప్రక్రియ వాయిదా అంట. ఎందుకోసం అంటే మంత్రులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. కాళేశ్వరంపై విజిలెన్స్ ఎన్డీఎస్ఏ నివేదికపై సమీక్ష. 5న మంత్రివర్గ సమావేశం. అందులో ఉద్యోగుల సమస్యలపైన చర్చ జరిగే అవకాశం ఉందన్నట్టు చర్చ అంటూ వార్త ఉన్నది. అయితే రాజు యువ వికాసానికి ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు అందాయని, అనర్హులకు యువ వికాసం అందకుండా చూడాలంటూ పెద్ద ఎత్తున వినతులు వచ్చాయని మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళినటువంటి వార్త మనకు కనబడుతుంది. అయితే ఎక్కువ మంది దరఖాస్తులు పెట్టుకున్నట్టు వాళ్లకు సమాచారం అందింది. అయితే దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినట్టు వార్త కనబడుతుంది. ఎందుకు ఎక్కువ సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నారు కాబట్టే ఈ యొక్క రాజీవ్ యువ వికాస పథకానికి మేము అర్హులం అంటూ చాలా మంది అయితే ఈ దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. వాస్తవానికి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ప్రధానంగా ఉన్నది ప్రజలారా. అయితే వాళ్లకు ఇది లేనప్పుడు, మనకు ఉపాధి లేనప్పుడు తప్పకుండానైతే పెట్టుకునే ఛాన్స్ ఉన్నది. చాలా మంది పెట్టుకున్నారు. రాజీవ్ యువ వికాస పథకానికి మేము కూడా అర్హులమే అంటూ చాలా మంది పెట్టుకోవడం జరిగింది. వీళ్ళందరి సమస్య తీర్చాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది ఖచ్చితంగా. అయితే ఈ వార్త ఉన్నది. చాలా మంది ఎక్కువ దరఖాస్తులు రావడంతో దాన్ని ఇంకా కూడా సమీక్షించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితాలను ప్రకటించాలి. మరింత లోతుగా విశ్లేషించి అర్హులను గుర్తించి